రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఈటలకు త్వరలో సంస్థాగతంగా భారీ మార్పులు బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించే యోచన 8 ఎంపీ సీట్లు గెలవడంతో జోష్ డీకే అరుణకు కీలక పదవి. అయితే మనకు క్వశ్చన్ మార్క్ నే కనబడతా ఉన్నది, ఊహాగానాలు మాత్రం భారీగా వినబడతా ఉన్నది. మరి రాష్ట్ర పదవి పగ్గాలు ఈటల రాజేందర్ కి అప్పగించబోతా ఉన్నట్టు, అంటే రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీని ఇంకా బలంగా చేయడానికి, అంటే అధికారం దిశగా తీసుకెళ్లడానికి ఇటు బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు, ఇటు బీసీ నాయకుడిగా అట్లనే తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఒక నాయకుడిగా, మరి రాజకీయ అనుభవం, ఆయనకు రాజకీయ అనుభవం కూడా ఉన్నది కాబట్టి అన్ని విధాలుగా చూసుకున్నట్టయితే మరి సరైన నాయకుడిగా ఈటెల రాజేందర్ కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఈ పగ్గాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటలకు అప్పగించబోతా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. మరి అతి త్వరలో ఈ వార్త చూస్తాం. ఖచ్చితంగా ఇది ఇప్పటికే కన్ఫర్మ్ అయినట్టు కొడతా ఉన్నది. అంటే ఈ ఊహాగానాలు అయితే భారీగా పడతా ఉన్నాయి కాబట్టి కన్ఫర్మ్ అయినట్టే కొడతా ఉన్నది. కానీ అధికారికంగా ఇక మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంది అనేది మనం చూడాల్సి ఉంది. అట్లనే జీకే అరుణకు కీలక పదవి కూడా ఇవ్వబోతా ఉన్నట్టు ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నది. రాష్ట్ర బీజేపీలో సంస్థాగతంగా భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రాష్ట్ర శాఖకు కొత్త సారథి నియామకం జరగబోతుంది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎంపీ ఈటెల రాజేందర్ కు రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించిన ఈటెల రాజేందర్ కు వాస్తవానికి కేంద్ర కేబినెట్ లో అవకాశం వస్తుందని ప్రచారం జరిగింది. అయితే అది కార్యరూపం దాల్చకపోవడంతో ఆయనకు రాష్ట్ర శాఖ పగ్గాలు అప్పగించవచ్చని పార్టీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి కేబినెట్ లో అవకాశం లభించిన దృష్ట్యా ఆయనను రాష్ట్ర పార్టీ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోనే ఉన్న ఈటల పార్టీ జాతీయ అగ్రనేతలతో భేటీ అయినట్లు సమాచారం జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా తాము ఎదిగినట్లు తాజా ఎంపీ ఎన్నికల్లో రుజువైందని పార్టీ నాయకత్వం భావిస్తోందని, ఈ పట్టు కొనసాగించడం ద్వారా రాష్ట్రంలో అధికార పీఠం దక్కించుకోవచ్చని యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఇద్దరు సీనియర్ నేతలకు కేంద్ర మంత్రులుగా, అయితే ఇద్దరు సీనియర్లు ఎవరు, బండి సంజయ్ కిషన్ రెడ్డి వాళ్ళకు కేంద్ర మంత్రులుగా అవకాశం ఇచ్చింది. కాబట్టి అయితే ఈటెల రాజేందర్కి కూడా వాస్తవంగా కేబినెట్ లో అవకాశం వస్తుంది కావచ్చు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఎందుకంటే అన్ని రాజకీయ అనుభవం ఉన్నది, అట్లనే మల్కాజిగిరి నుంచి భారీ మెజార్టీతో గెలిచింది. కాబట్టి ఒకవేళ వచ్చే అవకాశం ఉన్నట్టు వినిపించింది. ఒకవేళ కిషన్ రెడ్డిని రాష్ట్రపతి నుంచి తప్పించి ఈటెల రాజేందర్ని కూడా చేయబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. మరి ఇది ఏందనేది మనకు ఇక అతి త్వరలో తెలిపోతా ఉన్నది. చూడాలి మరి ఎవరు రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఈటెల రాజేందర్కి అప్ప చెప్తారా అని చెప్పేసి మనం రాబోయే రోజుల్లో చూడాల్సింది.